యేసయ్యకు మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి చెప్దామండి ఒకసారి. మంచిది ప్రియులారా, మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథాన్ని అంతటిని కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథమును రాసిన వారు చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే సమూయేలు భక్తుడు రాశాడు అని అంటారు. సమూయేలు మొదటి గ్రంథములో మొదటి నుంచి 24 అధ్యాయాలు మాత్రమే రాశారు. 25 నుంచి 2వ సమూయేలు గ్రంథము ఆఖరి వరకు గాదు, నాతాను అనే ప్రవక్తలు రాశారని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. అదేవిధంగా కొంతమంది ఏమన్నారంటే బబులోను చెర నుండి విడిపించబడిన కొంతమంది స్క్రైబ్స్ ఈ యొక్క లేఖనాలన్నింటినీ సంకలనములు చేసి ఉంచారని కొంతమంది చెప్తారు. హెబ్రీ యొక్క బైబిల్ ఏమనుంటుందంటే మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం అని ఉంటారు. మొదటి సమూయేలు, 2వ సమూయేలు కలిపి వారు మొదటి రాజుల గ్రంథం అంటారు. మొదటి రాజులు, 2వ రాజుల గ్రంథాన్ని కలిపి వారు రెండవ రాజుల గ్రంథము అంటారు. సమూయేలు మొదటి 2 గ్రంథాలు మనం చూస్తే అవి ఐక్య రాజ్యముల గురించి మనకు చెబుతూ ఉంటాయి, లేదా ఐక్య రాజ్యం గురించి మనకి వివరిస్తూ ఉంటాయి. ఈ రాజులు మొదటి రాజులు, 2వ రాజుల గ్రంథాన్ని కనుక మనం చూస్తే కనుక డివైడెడ్ కింగ్డమ్ గురించి అవి వివరిస్తూ ఉంటాయి. సో ఈ మొదటి సమూయేలు గ్రంథము మొదటి నుంచి 31 అధ్యాయాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. 5 రకాలైనటువంటి జంటలను మనం ఈ సమూయేలు గ్రంథంలో మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ క్రొత్త నిబంధనలో మనకి బుద్ధి కలుగుటకై, జ్ఞానము కలుగుటకై దృష్టాంతములుగా చెప్పబడ్డవని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఈ మాట చెప్పాడు. ఈ జంటల్లో అనగా 5 జంటల గురించి నేను మీకు చెప్తానన్నాను కదా. అందులో మొట్టమొదటి యొక్క జంటను గురించి మనం ఎక్కడ చూస్తామంటే 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. వీళ్ళ గురించి ఏమని పేరు పెట్టవచ్చు అంటే 2 రకములైన తల్లిదండ్రులు. ఇది మొదటి జంట. 2వ జంట ఎందులో చూస్తామంటే 2వ అధ్యాయంలో మనం చూస్తాం 2 రకములైనటువంటి ప్రభావములు. 3వ జంట మనం ఎక్కడ చూస్తామంటే 3వ అధ్యాయంలో చూస్తాం 3 రకములైనటువంటి పరిచర్యలను చూస్తాం. 4 నుంచి 7 అధ్యాయాలు లేదా 8 అధ్యాయాలు కనుక మనం చూస్తే కనుక రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తాం. ఇక 9వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయం వరకు కనుక మనం వెళితే 2 రకాలైనటువంటి రాజులను అక్కడ మనము చూస్తాం. ఈ 5 జంటల గురించి ఒక్కొక్క జంట గురించి కొద్దిగా మనం వివరణ చేద్దాం. తీయండి, మొదటి అధ్యాయంలోకి రండి. మొట్టమొదటిగా మనం చూడబోయే జంట ఏంటంటే 2 రకాలైన తల్లిదండ్రులు. దేవుని నమ్ముకున్న కుటుంబం ఉంది. దేవుని నమ్ముకున్న కుటుంబంలోనే దేవునికి అవిధేయులుగా జీవించే కుటుంబాలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనం తీయండి. గనుక హన్నా గర్భము ధరించి నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని నేను అడిగితిననుకొని అతనికి ఏమని పేరు పెట్టిందంట? సమూయేలు అని పేరు పెట్టబడింది. వినండి, ఇక్కడ ఒక కుటుంబం పేరు ఎల్కానా, హన్నా. మరొక కుటుంబం పేరు ఏలీ కుటుంబం. ఇక్కడ అన్నా ఎల్కానా కుటుంబము సాధారణమైన లేవి గోత్రంలో పుట్టినటువంటి కుటుంబం. ఏలీ కుటుంబము ప్రధాన యాజకత్వం చేస్తున్నటువంటి కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబంలో పిల్లలు ఉన్నారు, ఈ కుటుంబంలో సంతానం లేదు, కానీ దేవుణ్ణి అడిగి తీసుకుంది కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టిందంటే సమూయేలు అని పేరు పెట్టింది. సో ఈ సమూయేలుని పెంచిన విధానము వేరు, ఏలీ అనేటువంటి తన బిడ్డల్ని పెంచిన విధానం వేరు. వీళ్ళిద్దరు తల్లిదండ్రులను చూసినప్పుడు మన బిడ్డల్ని మనం ఎలాగో పెంచుకోవాలో మనకు అవగాహన వస్తుంది. బిడ్డలారు, మన బిడ్డల్ని మనం ఎలాగో పెంచుకోవాలో ఈ తల్లిదండ్రులను చూసినప్పుడు మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు అన్న ఎల్కానా ఇద్దరు కూడా సమూయేలు పుట్టిన తర్వాత దైవభక్తిలో పెంచారంట. ఆ బిడ్డను ప్రార్థనలో పెంచిందంట తల్లి, వాక్యములో పెంచిందంట,
దైవ సన్నిధిలో పెంచిందంట. దేవుని వాక్యాన్ని చెబుతూ, దేవుని వాక్యాన్ని వినిపిస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేపిస్తూ దేవునికి లోబడే విధంగా పెంచిందంట హన్న. కానీ ఇక్కడ మనం చూస్తే ఏలి కుటుంబాన్ని చూస్తే, ఏలి ప్రధాన యాజకుడు, డబ్బున్నవాడు, పరపతున్నవాడు, ధనము సంపాదించినవాడు, చాలా గౌరవ మర్యాదలు సమాజంలో కలిగిన వాడు. ప్రధాన యాజకుడు అంటే అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఇతను తన బిడ్డల్ని పెంచే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకో చెప్పమంటారా? ఆస్తి, అంతస్తు, ధనము, వెండి, బంగారాలు సంపాదించగలిగాడు, కానీ బిడ్డల్ని మాత్రం సరిగ్గా దేవుని యొక్క పరిచర్యలో పెంచేటువంటి విధంలో విఫలమైపోయాడు ఏలి. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడంటే యాజకత్వం అనగా దేవుని యొక్క సేవ ఎవరైనా చేయొచ్చు. దేవుని యొక్క సేవ దేవుడు పిలిస్తే ఎవరైనా చేయొచ్చు. పాత నిబంధన కాలంలో అలాగూ కాదండి. యాజకత్వం అనేది దేవుడు లేవి గోత్రానికి మాత్రమే ఇచ్చాడు. అంటే ఏలీ తర్వాత అంత యాజకత్వము చేయవలసినటువంటి భాగ్యము లేదా బాధ్యత ఏలీ తర్వాత పొందుకున్న వారు ఎవరంటే 2 కుమారులే. ఇంత యాజకత్వం చేస్తున్న వీళ్ళు, వారి పెంపకం ఎలా ఉండాలంటే చాలా భక్తిగా ఉండాలి, చాలా మాదిరికరంగా ఉండాలి, చాలా యథార్థంగా ఉండాలి. వచ్చిన వారిని ఎంత బాగా వాళ్ళు ప్రేమిస్తున్నారో, వచ్చిన వారిని ఎంత బాగా వారు చూసుకోవాలి, వచ్చిన వారందరినీ కూడా దైవభక్తిలోకి నడిపించగలిగిన పెంపకములో పెరగాలి. బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? ఏలి అయితే డబ్బు సంపాదించాడు, ఏలి అయితే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, ఏలి సమాజంలో గౌరవం సంపాదించాడు, కానీ తన పిల్లలను పెంచే విధానంలో విఫలమైపోయాడు. ఇక్కడ హన్న చూస్తే ఒక సాధారణమైన విశ్వాసి అనుకోవచ్చు. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినటువంటి ఒక తల్లి, ఒక తండ్రి బిడ్డల్ని చాలా అద్భుతమైన రీతిలో పెంచుకొచ్చాడు. బిడ్డలారా, అద్భుతమైన విషయం చెప్పమంటారా? దేశానికే, ప్రపంచానికే గర్వకారణమైనటువంటి గొప్ప ప్రవక్తగా, యాజకునిగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ఒక గొప్ప సాక్ష్యము కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు సమూయేలును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా చిన్నప్పుడు పెంచుకోగలిగితే, దైవభక్తిలో పెంచగలిగితే, ప్రార్థనలో నువ్వు పెంచగలిగితే, వాక్యములో నువ్వు పెంచగలిగితే, దేవుని యొక్క పరిచర్యలో నీ బిడ్డల్ని పెంచుకోగలిగితే, దేవుని యొక్క సహవాసములో నువ్వు బిడ్డల్ని పెంచుకోగలిగితే, రేపొద్దున నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీ ఇంటికే కాదు, నీ గ్రామానికే కాదు, దేశంలో ఉన్నతమైన స్థితిలో నా దేవుడు మన బిడ్డలను పెడతాడు. బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. తల్లిదండ్రుల యొక్క పెంపకము చాలా గొప్పది. మరి ఏం చేయాలి? తల్లిదండ్రులు పెంచాలంటే శిక్షలోను, బోధలోను పెంచాలని ఎఫెసీ పత్రికలో చెప్పాడు. విలాప వాక్యాలు అంటాడు కదా, నీ పసిబిడ్డల ప్రాణము కొరకు రేయి మొదటి జామున లేచి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే బిడ్డల్ని శిక్షలోను, బోధలోను పెంచాలి, బిడ్డల్ని ప్రార్థనలోని పెంచాలి. బిడ్డలు తప్పు చేసినప్పుడు వారిని సమర్థించకూడదు. వారిని ఖచ్చితంగా వారు చేసిన తప్పు వారికి తెలియజేసి తప్పు మరలా చేయకుండా చూడాల్సిన బాధ్యత మంది. చాలా బాధాకరమైన విషయం చెప్పమంటారా? నీ బిడ్డ తప్పు చేస్తే నీ బిడ్డను సమర్థించడానికి, నీ బిడ్డ వెనకాల వెళ్ళడానికి మనం ముందు వెళ్తూ ఉంటాం. అలాగూ మనం చేస్తే నీ బిడ్డ ఎప్పుడు చేసిన తప్పును తెలుసుకోడు. సరికదా, అతను అనుకుంటాడు నేను చేసిన తప్పే కరెక్టు, మా అమ్మ నన్ను సమర్థిస్తుంది, మా అక్క నన్ను సమర్థిస్తుంది, మా తోటి కోడలు నన్ను సమర్థిస్తుంది అని నీ బిడ్డలు పసి హృదయంలోనే వాళ్ళు ఏమవుతారంటే తప్పులనే ఒప్పులుగా భావించి పెద్ద అయిన తర్వాత అలాగే వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే పెద్దలు అన్నారు కదా, మొక్కై వంగనిదే మానై వంగునా అన్నారు. పిల్లలు చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు వారిని మనం సరి చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి. ప్రార్థనలో మనం పెంచాలి, వాక్యములో మనం పెంచాలి, దేవుని యొక్క పరిచర్యలో వారిని మనం ఏం చేయాలి? పెంచాలి. అద్భుతమైన మాట చూపిస్తాను మీకు. తీయండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదవండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవా
యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీయు వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు ఏం చేశాడట? మ్రొక్కెను. 3 సంవత్సరాల పిల్లోడండి, పాలు విడిచిన బిడ్డండి. గర్భఫలము లేనప్పుడు అన్న వచ్చి సిలోహు మందిరంలోకి వచ్చి దేవుణ్ణి అడిగింది, అయ్యా నాకు ఒక కుమారుని అయ్యా, నాకు ఒక కుమారుని ఇస్తే కనుక నేను అతన్ని నీకు ఇచ్చేస్తాను బాబు, నీ సేవకి ఇచ్చేస్తానయ్యా, నువ్వు మొక్కుకున్నదాన్ని నేనేనండి. నా కొడుకు పాలు విడిచాడండి, ఇదిగో తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నానని ఏలీ చేతుల్లో పెట్టిందటండి. తర్వాత పిల్లలు పుడతారో లేదో అన్నాకు తెలియదు, కానీ ఆమెకున్నటువంటి సంతోషం ఏంటి చెప్పమంటారా? నాకున్న గొడ్రాలతనాన్ని దేవుడు తీసేశాడు, నన్ను ఒక తల్లిగా దేవుడు సమాజంలో నిలబెట్టాడు. ఇంతకన్నా భాగ్యం నాకేముంది? దేవుడు నా విషయంలో తన మాట నిలబెట్టుకున్నాడు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పాలు విడిచిన పిల్లోని తీసుకొచ్చి దేవుని మందిరంలోకి వచ్చిందంట. పాలు విడిచిన పిల్లోడు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే చూడండి, మన చిన్నపిల్లలు పాలు విడిచిన వాళ్ళు మనం వదిలేయగలమా? తల్లిని వదిలి ఉండగలడా? తండ్రిని వదిలి ఉండగలడా? ఎవరైనా తల్లిని కానీ తండ్రిని కానీ వదలగలరా? పాలు విడిచిన పిల్లోడు అమ్మ వదిలిపెట్టి వెళ్తేనే, పక్కకి వెళ్తేనే ఏడుస్తాడు, లేకపోతే వెనకాల పరిగెట్టుకు పోతాడు. కానీ అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆ తల్లి పెంపకం చూడండి, ఎంత గొప్ప పెంపకమో, ఎంత ఆశీర్వదించబడిన పెంపకమో. అసలు ప్రపంచమే ఒక మాదిరికరమైన తల్లిగా ఉండడానికి యోగ్యురాలైన అన్న పెంచిన పెంపకం. పాలు విడిచిన పిల్లోని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెడితే వాడు వేడనూ లేదంట, అమ్మెనకాల పరిగెట్టనూ లేదట. మా అమ్మ వెళ్ళిపోతుందని అమ్మెనకాల పరిగెట్టనూ లేదంట. అయ్యో మా అమ్మ నన్ను వెళ్ళిపోతుందని ఏడవం లేదంట. అమ్మ వెళ్ళిపోయినా, వదిలిపెట్టి వెళ్ళిపోయినా వాడక్కడనే యెహోవాకు మోకాళ్ళేసి మ్రొక్కాడట. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమి పెంపకం అండి, ఏం అద్భుతమైన పెంపకం అండి. బిడ్డలారా, నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అంటే గనక, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి రావాలని నువ్వు ఆశపడితే గనక కలలు గంటే సరిపోదండి, కొడితే సరిపోదండి, కోపపడితే సరిపోదండి, తిడితే సరిపోదండి. నీ బిడ్డలను చిన్ననాటి నుండి కూడా నీ దైవ భక్తిలో పెంపకములను పెంచదువుగాక, ప్రార్థనలో పెంచదువుగాక, వాక్యములో పెంచదువుగాక, నీ బిడ్డలను పరిచర్యలో పెంచదువుగాక, దేవుని మందిరములో నీ బిడ్డల్ని పెంచదువుగాక. ఏలీ కుమారులు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి ఏమైపోయారట? దుర్మార్గులైపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకళ్ళేమో తన బిడ్డలను దేవుని కొరకు దైవభక్తులు పెంచితే దైవభక్తిలో ఉండాల్సిన వారు, పరిచర్య చేయాల్సిన వారు, 10 మందికి మాదిరికరంగా ఉండాల్సిన వారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వారు, దేవుని మందిరంలో ఉన్నవారు వీళ్ళు ఏమైపోయారంట? యెహోవాను ఎరగని వారైపోయారట. యెహోవాని ఎరగకపోవడం ఏంటండి? వారు ఉండేది అక్కడే కదా, తండ్రి చేస్తున్న పరిచర్యను చూస్తున్నారు కదా, తండ్రి చేస్తున్న యాజకత్వాన్ని చూస్తున్నారు కదా, వీళ్ళు కూడా యాజకులుగా ఉన్నారు కదా. కానీ ఎవరిని ఎరగక ఉన్నారట? వీళ్ళు యెహోవాను ఎరగకున్నారట. అంటే దాని అర్థం ఏంటంటే నామకహ వస్తున్నారు, నామకహ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పని చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు తప్ప హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి క్రమము వాళ్ళకి లేకుండా పోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడనే మాట పైకి అంటున్నారు కానీ హృదయపూర్వకంగా దేవుని పరిచర్య వారు చేయటలా. దేవుడు ఎరిగిన రీతిగా, దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు చెప్పిన రీతిగా వారు ఏ మాత్రము ప్రవర్తించడం లేదు. దానికి గల కారణం ఏంటంటే వారు చిన్ననాటి నుండి నేర్చుకోలేకపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పించలేకపోయారు. పెద్ద దైవజనుడు కొడుకే, పెద్ద దైవజనులు కొడుకులే, ప్రధాన యాజకుని కొడుకులే, కానీ దైవభక్తులు పెరగలేకపోయారండి. ఈనాడు చాలా బాధాకరం విషయం ఏంటి చెప్పమంటారా? తల్లిదండ్రులు బిడ్డలకి గారాబం పెట్టి
బిడ్డల విషయంలో గారాబం చేసి వాళ్ళని పాడు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గారాబం ఎంతవరకు మనం చెయ్యాలంటే సర్టెన్ వరకు మనం చెయ్యాలి. ఎవరి పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరి పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆఖరికి కోతి పిల్ల కోతికి ఇష్టం అండి, కాకి పిల్ల కాకికి ముద్దండి. ఎవరి పిల్లలన్నా ఎవరికైనా ఇష్టమే. కానీ నీ బిడ్డల్ని చేతులను నువ్వు ఎందుకు పాడు చేస్తున్నావు చెప్పమంటారా? గారాబం చేసి, అంటే తప్పు చేసినప్పుడు గద్దించక, ఇది వద్దు అన్నప్పుడు అమ్మ ఇది మన మంచిది కాదు, మన తాహతుకు మించింది కాదు, ఇది మన అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని నీ బిడ్డలకు నేర్పించక, వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళు మారం చేసినప్పుడు వాళ్ళకి విడమరిచి చెప్పక, అయ్యో నా కూతురు ఎక్కడ బాధపడుతుంది, అయ్యో నా కొడుకు ఎక్కడ బాధపడతాడని చెప్పి అడిగిందల్లా మనం ఇచ్చినప్పుడు వాడికి విలువ తెలియదు. నువ్వు అడిగిందల్లా కొనిపెట్టినప్పుడు వారికి దాని విలువ తెలియదు. సంపాదించుకుంటే దానికి విలువ ఏంటో వారికి అర్థమవుతుంది. అడిగినప్పుడు ఇస్తే దాని రూపాయి విలువ దానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదండి. విడిగా ఖర్చు పెడతారు. సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టాలంటే మనసు రాదండి. బిడ్డలను మనము పెంచాల్సిన రీతిలో ఈ దైవజనుడు పెంచలేదండి. నేను ఒక మంచి మాట చెప్తాను బిడ్డలారా. యోబు తన బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసేవాడట. 10 బలిపీఠాలు కట్టేవాడట, 10 గొర్రెలను వధించేవాడట. ఒక్కొక్క బలిపీఠము దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క నిమిత్తం బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడటండి. తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాను. ఎప్పుడైనా ఉదయకాలం లేచి నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి, మంచం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బిడ్డ మీద తల్లిగా తండ్రిగా నువ్వు చేతులించి, ప్రభువా నా కుమారుని దీవించయ్యా, ప్రభువా నా కుమార్తెను దీవించయ్యా, వీళ్ళిద్దరిని దీవించు ప్రభువా, కీడు నుండి తప్పించయ్యా, నా కుమార్తెను నా కుమారుని కీడు నుండి తప్పించయ్యా, వారి కాలేజీలో చదువుతుండగా, స్కూల్లో చదువుతుండగా నీ జ్ఞానముతో నింపయ్యా, నీ యొక్క కృపతో నింపైనా ఏ తల్లిదండ్రులైనా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారా? యోబు ప్రార్థన చేసేవాడటండి. యోబు ప్రార్థన చేసేవాడట బిడ్డలారా. అందుకనే సాతానుగాడు యోబు కుటుంబంలోనికి ప్రవేశించడానికి వాడికి దమ్ము ధైర్యం సరిపోలేదు బిడ్డలారా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ప్రార్థన చేయండి అయ్యగారు ఎలాగో ప్రార్థన చేస్తాడు. నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను ఉదయం మాటలు లేచిపోతాను, అందరి కోసం ప్రార్థన చేస్తాను. నేను ఇంటి దగ్గర ఉంటే మా కుటుంబ ప్రార్థన జరుగుతుంది, నేను మా పాస్టర్ గారు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. మా కోసమే చేసుకోం, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నేను మాకు స్వార్థం లేదు. మాకు సేవకుడికి స్వార్థం ఉండకూడదు. ఎటు స్వార్థం ఎందుకు కూడా చెప్పండివా? మేము మీకోసం ప్రార్థన చేస్తే మమ్మల్ని మా బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీవు నీ బిడ్డలు నీ కుటుంబము దీవించబడాలంటే నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలా? ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాను. ఆస్తులు సంపాదించే తల్లిదండ్రుల కన్నా, మేడలు మిద్దెలు సంపాదించే తల్లిదండ్రులు ఉండుట కన్నా, వెండి బంగారాలు కొనిపెట్టే తల్లిదండ్రులు ఉండుట కన్నా, పొలాలు మిద్దెలు కొనిపెట్టేటువంటి తల్లిదండ్రులు ఉండే కన్నా, ఉద్యోగాలు వేయించే తల్లిదండ్రులు ఉండుట కన్నా, ఏ పిల్లలకైతే ప్రార్థించే తల్లిదండ్రులు కలిగి ఉంటారో ఆ పిల్లలు భాగ్యవంతులు. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చుగాక, ఆస్తి ఇవ్వలేకపోవచ్చుగాక, లేదా నీ బిడ్డలకు సొంత ఇల్లు నువ్వు ఇవ్వలేకపోవచ్చుగాక, లేకపోతే వెండి బంగారాలు కొనిపెట్టలేకపోవచ్చుగాక, బిడ్డ నువ్వు పేదరాలు కావచ్చుగాక, ఉండడానికి సొంత ఇల్లు లేకపోయి ఉండొచ్చుగాక, కానీ ఏమీ లేని నీలో ప్రార్థన ఉంది. ఏదో ఒక దినాన ప్రార్థనే సమస్తాన్ని సమకూర్చగలిగింది, సమస్తాన్ని బిడ్డలకు సమకూర్చగలిగింది. ఆ ప్రార్థనే నీ బిడ్డలకు సమకూరుస్తే, అందుకే తల్లిదండ్రులారా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు భాగ్యవంతులు. మరి ఏ తల్లిదండ్రులు భాగ్యవంతులు అంటే, ఉద్యోగాలు చేసే బిడ్డల కన్నా, వ్యాపారాలు చేసే బిడ్డల కన్నా, అందంగా పుట్టే బిడ్డల కన్నా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించే బిడ్డల కన్నా, స్కిల్ టాలెంట్ ఉన్నటువంటి బిడ్డల కన్నా, బాగా చదివే బిడ్డల కన్నా, ఏ పిల్లలైతే విధేయత కలిగి తన తల్లిదండ్రుల మాట వింటారో, లోబడతారో ఆ తల్లిదండ్రులు భాగ్యవంతులుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్.
ప్రార్థించే తల్లిదండ్రులు కలిగి ఉండడం పిల్లలు చేసుకున్న భాగ్యం అయితే, లోబడే పిల్లలు ఉండడం తల్లిదండ్రులు చేసుకున్న భాగ్యం. కోత కోత ఉండరు, భూమికి జాండ్ ఉండరు, అమ్మ బావ మీద తిరగబడిపోతుంటారు. అయ్యా ఎందుకు కన్నామంటారు, కన్నేసి తప్పు చేశారు అనుకుంటే వీళ్ళు. ఎందుకు కన్నా, ఎందుకు ఇవ్వో, ఎందుకు చేయవంటే అప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడుకొచ్చి నాకు ఆ పరిస్థితి ఎదురవ్వలేదు, దేవునికి స్తోత్రం కలుగురుగాక. నా కొడుకు కానీ నా కూతురు కానీ ఇప్పుడుకొచ్చి ఆ మాట డైలాగ్ ఎప్పుడు నా జీవితంలో ఇప్పటికి మరి ఇంతకుముందు ఎదురవుద్దేమో అది వెళ్దా, ఎదురవకుండా ఉండును కాక. తల ఉంచుకున్నారు కాబట్టి ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైనటువంటి డిసిప్లిన్లో దేవుడు వారిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లివి తండ్రివి నీవైతే ఉదయకాలం లేచి నీ బిడ్డల తల మీద చెయ్యేసి ప్రార్థన చేయి. కూతురువి కొడుకు నువ్వైతే నీ తల్లిదండ్రుల మాటకు లోబడు. నువ్వు దీవించబడాలంటే నీ తల్లిదండ్రుల మాటకు లోబడు. తల్లిదండ్రులారా, నీ బిడ్డలు దీవించబడాలంటే వాళ్ళ నెత్తి మీద ఉదయాన లేచి ప్రార్థన చేయి. ఈ 2026వ సంవత్సరంలో చెప్పిన వాక్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. ఉదయాన్నే లేచి నీ తల్లిదండ్రులుగా మీరు లేచిన వెంటనే నీ బిడ్డల మీద చెయ్యేసి ప్రార్థన చేయి. జాన్ వెస్లీ అమ్మగారు లేచిన వెంటనే 9 మంది పిల్లలంట, 9 మంది దగ్గరికి వెళ్ళి జాన్ వెస్లీ, చార్లెస్ స్పర్జన్ వాళ్ళ అమ్మగారు 9 మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి తల మీద ఉంచి ప్రార్థన చేసి తిరిగి వచ్చేదట. ఒకడు ఉజ్జీవన, ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో రగిలించే సేవకుడైతే, ఇంకొక ఆయన ప్రసంగానికే రారాజు చక్రవర్తిగా పిలువబడ్డ చార్లెస్ స్పర్జన్ అనేవాడు తయారయ్యాడు. ఒక తల్లి ప్రార్థన. సెయింట్ అగస్టిన్ గొప్ప సేవకుడు రోమన్ క్యాథలిక్లో. అతను ఎంత దౌర్భాగ్యుడంటే, ఎంత స్త్రీలోలుడంటే, వీధిలో వెళ్తుంటే అమ్మాయి తల్లిదండ్రులు అందరూ తలుపేసుకుని వాళ్ళ అమ్మాయిని లోపల లాగేసేవారు. అంటే వీడు వస్తున్నాడు, మా అమ్మాయి కొన్ని ఇడి మీద పడిందంటే వీడు పాడు చేస్తాడని. అలాంటి వాడి కోసం ఒకళ్ళ అమ్మగారు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తే, తన 31వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తరువాత అతను మాట్లాడి చెప్పమంటారా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొచ్చిన దౌర్భాగ్యుడు అని చెప్పుకొచ్చాడు సెయింట్ అగస్టిన్. ఆయనండి రోమన్ క్యాథలిక్లో మన నూతన నిబంధనలో పౌలు తర్వాత అంత గొప్ప వ్యక్తిగా రోమన్ క్యాథలిక్లో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు సెయింట్ అగస్టిన్. తల్లిదండ్రులారా, నీ బిడ్డల్ని మీరు మంచిగా పెంచుదురుగాక. ధనము, వెండి, పేరు, ప్రఖ్యాతులు ఇవేవి మన పిల్లల్ని పెంచలేవు. నీ ప్రార్థనే నీ బిడ్డలను మంచిగా పెంచుద్ది. దైవభక్తి మంచిగా పెంచుద్ది. నీ యొక్క పరిచర్య దేవుణ్ణి మంచిగా పెంచుద్ది. నీ బిడ్డలను మంచిగా పెంచుద్ది. వాడికి చిన్ననాటి నుండి మనం దైవభక్తి నేర్పించదుముగాక. పెద్దోళ్ళు అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వాడు పెద్దయిన తర్వాత వాటి నుండి. చిన్నోళ్ళకి నేర్పించాలంటే పెద్దోళ్ళు ఏం చేయాలా? ఏవండి, నువ్వు బండి నేర్చుకోవాలనుకో, బండి నీకు వచ్చి ఉండాలిగా. నాకు చిన్నప్పుడు ఒకడు బండి నేర్పించమంటే ముందు బండిని హ్యాండిల్ తీసి నడిపించమని చెప్పాడు. ఎంతసేపు నడిపించమని చెప్పాడు. నడిపించిన తర్వాత అప్పుడు నేర్పించాడు బండి నాకు. అంటే ముందు స్టాండ్ తీయడం రావాలా, తొయ్యడం రావాలా, అది మళ్ళీ స్టాండ్ వేయడం రావాలా, పడిపోతే లేపుకోవడం రావాలా, అప్పుడు బండి ఎక్కి నడిపించాలా. ముందు వాడికి రాకపోతే నాకేం నేర్పిస్తాడు? నీకు ప్రార్థన చేసి అలవాటు లేకపోతే నీ బిడ్డలకి ఏం నేర్పిస్తావు? నువ్వు దేవుని మందిరానికి వచ్చే అలవాటు నీకు లేకపోతే మందిరానికి ఏం పంపిస్తావు? చర్చిలో నువ్వు పని చేసే అలవాటు నీకు లేకపోతే మందిరంలో మనం ఏం పని నేర్పిస్తాం? ఏ పరిచర్య చేపిస్తాం? బిడ్డ, నువ్వు మంచి మాట చెప్తున్నాను. ప్రపంచంలో నీ బిడ్డలు దీవించబడ్డానికి ఉన్న ఏకైక స్థలము దేవుని మందిరము ఒక్కటే, పరిశుద్ధ స్థలము ఒక్కటే. మరి బయటోళ్ళకి దేవుని బిడ్డలకి తేడా ఏంటండి? బయటోళ్ళు కూడా దీవించబడతారు, కానీ వాళ్ళలో నీతి నిజాయితీ ఉండదు. నీ బిడ్డలు దీవించబడతారు, ఇందులో నీతి యథార్థత దేవుని ప్రేమ మన బిడ్డల్లో కనబడుతుంది. ఇది నిత్యము నిలుస్తుంది, అది ఏదో ఒక దినాన పడిపోతుంది. పెంచుదాం మన బిడ్డల్ని. ముంబైలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన. ఒక సంపన్నుల కుటుంబంలో పుట్టిన పిల్లడు ఒకడు ఉన్నాడు. నాన్నగారేమో బిజినెస్ మీద ఆ దేశం తిరుగుతూ ఉన్నాడు. అమ్మేమో ఆ క్లబ్బు ఈ క్లబ్ అని అమ్మ తిరుగుతూ ఉంది. లేక పుట్టిన కొడుకు, వాడు 4వ తరగతి 5వ తరగతి చదివాడు.
వాడు కారులో వెళ్తాడు, కారులో తిరిగి వస్తాడు. బోళ్ళంతమంది పనోళ్ళు, చుట్టూ పనోళ్ళే. ఒక రోజున ఈ పనోళ్ళందరినీ పక్కకు పెట్టేసి కారు వదిలేసి ఆ పక్కన ఒక చిన్న స్లమ్ ఏరియా ఉంటే స్లమ్ ఏరియాకి వెళ్ళి ఆడుకోవటం మొదలెట్టాడు. వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు. వాళ్ళతో కలిసి ఆడుకుంటూ మళ్ళీ ఈ పనోళ్ళు వెళ్ళి మళ్ళీ ఆయన తీసుకురావడం. ఈ పిల్లోడికి, సంపన్నుల కుమారుడికి ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం చాలా ఆనందం, సంతోషం అనిపించింది. ఎక్కడ లేని ఆనందం వచ్చింది. సరే ఇలా జరుగుతూ ఉంది. నాన్నగారి దగ్గరికి రావటంలా, ఏమ్మా బాగున్నావా అంటున్నాడు. ఏ నాన్న బాగున్నావా, హాయ్ హాయ్. సరే జరుగుతుంది. వీళ్ళ నాన్నగారు గంటకట్ట, వినండి, గంటకట్ట ఎన్నో డాలర్లు సంపాదిస్తాడట. ఒక రోజున ఈ అబ్బాయి అడిగాడట, నాన్నగారు నాతో కాసేపు ఉండండి, నాతో కలిసి ఆడుకోండి అంటే, రే నీ దగ్గర నేను గంట టైం వేస్ట్ చేస్తే కనుక నాకు ఇన్ని డాలర్లు పోతాయి. మనకు అర్థం అవడానికి అనుకుందాం, $100 అనుకుందాం. రే బాబు, నీతో కలిసి నేను కనుక ఆడుకుంటే గంటకో నిమిషానికో నాకు $100 పోతాయని చెప్పాడట. ఈ కొడుకు ఏం చేయాలో అర్థం కాక కోర్టులో కేసేసాడంట. చిన్న కొడుకు ఓ లాయన్ గారిని పట్టుకుని కోర్టులో కేసేసాడట. కోర్టులో కేసేసిన తర్వాత ఇంతకీ ఏంటి వాదించడం ఏంటంటే, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఇన్ని డాలర్లు కావాలని అడిగాడట. ఇంత చిన్న వయసులో ఇన్ని డాలర్లు నీకెందుకు బాబు అని అడిగారట. మా నాన్న నాతో గడపడానికి టైం వేస్ట్ అయిపోద్దని చెప్పి ఇన్ని డాలర్లు అడిగాడండి. నాన్నగారు నాతో గడపాలంటే అన్ని డాలర్లు నాకు కావాలి కాబట్టి నా దగ్గర డాలర్లు లేవు కాబట్టి మా నాన్న దగ్గర ఇప్పించండి, మరలా మా నాన్నకి ఇచ్చి మా నాన్నతో పాటు ఇన్ని గంటలు ఉంటారని చెప్పాడట. బిడ్డలతో కూర్చుని మాట్లాడే దౌర్భాగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డలతో కూర్చుని మాట్లాడాలి, తల్లిదండ్రులుగా ప్రేమించాలి, నేర్పించాలి. ఏలి ఏమీ చేయలేకపోయాడు. దేని బిడ్డలు ఏలి ఏమి చేయలేకపోయాడు. తన బిడ్డలను పెంచే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ నూతన సంవత్సరములో మన బిడ్డలను మనము పెంచుదముగాక. గట్టిగా చెప్పండి, దైవభక్తిలో పెంచుదముగాక. ఇది మొదటి జంట. రెండవ జంట గురించి చూద్దాం, తీయండి. రెండవ జంట ఏంటంటే 2 రకములైన ప్రభావములు. ఇది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 రకములైన ప్రభావములు. ఏమిటి 2 రకములైన ప్రభావములు అంటే గనక, ఈ ఏలి యొక్క 2 కుమారులు హొఫ్నే ఫీనెహాసులు దేవుని మందిరంలో ఉన్నారు. సమూయేలు దేవుని మందిరంలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరంలోనే పెరుగుతూ ఉన్నారు. ఏలి కుమారులు 2 దేవుని మందిరంలో ఉన్నారు, సమూయేలు కూడా దేవుని మందిరంలో ఉన్నారు. కానీ వీళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నారు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాళ్ళు ప్రభావితమయ్యారు. హొఫ్నే ఫీనెహాసులేమో ఎలోక సంబంధించినటువంటి విధంగా వాళ్ళు ప్రభావితమయ్యారు పాపానికి. అక్కడ దేవుని వాక్యం చెప్పింది, చాలా బాధగా ఉంటుంది అన్నమాట. జనులు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేయడానికి ఈ 2 యవనస్తులు అసహ్యము కలిగించారట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, షిలోహు మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేయకుండా అసహ్యపడడానికి మూల కారణం ఎవరయ్యారంటే హొఫ్నే ఫీనెహాసులు అయ్యారు. అంటే వీళ్ళిద్దరు వల్ల దేవుని మందిరానికి రావడానికి జనాలు ఇష్టపడడం లేదు. వేరే సమూయేలు ఉన్నాడు చూశారు, దేవుని మందిరములో చాలా బుద్ధిగా పరిచర్యలో పెరుగుతూ ఉన్నాడు. ఒక కుటుంబమేమో, ఒక జంటేమో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాడు. ఏది ప్రభావితం చేసింది వీళ్ళని? చాలామంది అంటారు, అయ్యారండి చుట్టుపక్కల వారు చాలా భయంకరులండి, వాళ్ళ స్నేహితులు మంచోళ్ళు కాదండి, అందుకే మా అబ్బాయి పాడైపోయాడని మీలో చాలామంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, అయ్యా లోకంలో ఉన్న ప్రభావం వల్ల మా బిడ్డలు పాడైపోయారంటారు. ప్రాంతంలో ఒక పరిస్థితిని బట్టి నా బిడ్డలు పాడైపోయారంటారు. స్నేహితుల ప్రభావం వల్ల నా బిడ్డలు పాడైపోయారంటారు. లేదా వారికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల నా బిడ్డలు పాడైపోయారంటారు. వినండి బిడ్డలారా, ఒకరేమో
అదే పరిస్థితిలో ఉన్నారు, అదే స్థలంలో ఉన్నారు, అదే స్థలంలో పెరుగుతున్నారు. ఒకరేమో పాడైపోయిన వారుగా ఉన్నారు, ఒక వ్యక్తి ఏమో బాగుపడిన వ్యక్తిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ చేసిన దుర్మార్గపు పనులు బైబిల్ గ్రంథంలో చాలా, మొదటి సమూయేలు గ్రంథంలో చాలా భయంకరంగా రాయబడ్డాయి. దేవుడు కోపం వచ్చింది. వీళ్ళ పరిచర్య చేయాల్సిన వాళ్ళు, ప్రభువుకి మాదిరికరంగా ఉండాల్సిన వారు, దైవభక్తిని నేర్పించాల్సిన వారు, దైవాన్ని చూపించాల్సిన వారు భయంకరమైన పాపాలు దేవుని మందిరంలోనే చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ప్రభావితం చేయబడ్డారు, లోకంతో ప్రభావితం చేయబడ్డారు. కానీ ఒక చిన్న బాలుడు ఉన్నాడు, అతను మాత్రం దేవునితో ప్రభావితం చేయబడ్డాడు. వినండి బిడ్డలారా, యోసేపు ఉన్నాడు కదా, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు యవనస్తుడిగా ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, సేవకులు లేరు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు. కానీ యోసేపు విషయంలో చెప్పబడిన మాట ఏంటి చెప్పమంటారా? పోతీఫరు భార్య వచ్చి మీద పడితే యోసేపు చెప్పిన మాట ఏంటి చెప్పమంటారా? ఎంత అద్భుతమైన మాట చెప్పాడో చెప్పమంటారా? ఇదిగో, దేవుడు నా యజమానుడు నిన్ను నా చేతికి అప్పగించలేదు, ఆ కారణమును బట్టి నేను నీతో పాపము చేయుట నా దేవునికి నేను ఎలాగూ విరోధముగా పాపం చేస్తాను అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, పాపాత్ముల మధ్యలో నువ్వు ఉన్నా, వ్యభిచారం చేసే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, లేదా నీ చుట్టుపక్కల వారు ఎంత పాపం చేయమని నిన్ను ప్రభావితం చేసేవారి మధ్యలో నువ్వు ఉన్నా కానీ నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే ఒకటే ఒక కారణం అండి, నీలో దేవుని భయము ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని భయము ఎవరికి ఉంటుందో వారు ఎక్కడున్నా దేవునికి లోబడతారు. దేవుని భయం ఉన్న వారు ఎక్కడికి వెళ్ళినా పాపము చెయ్యరు. వీళ్ళిద్దరికీ దేవుని భయం లేకుండా పోయిందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను కనిపెడుతున్నాడు, దేవుడు నన్ను ప్రతిదీ పరీక్షిస్తున్నాడన్న భయము నీకుంటే గనక అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కడిగిన ముత్యం వల్లే మరలా తిరిగి వస్తావు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏ ముత్యంలాగా వస్తావు చెప్పండి? కడిగిన ముత్యము వల్లే చూస్తావు. లేదు అన్నాక అనుకో, ఎక్కడున్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలాగున్నా కానీ తప్పు చేసే అవకాశాలు, దేవుడు భయం లేకపోతే తప్పు చేసే అవకాశాలు చాలా కోకలలుగా ఉన్నాయి. ఇది రెండవది. మూడవది మనం చూద్దాం బిడ్డలారా. అంటే మూడవదిగా మనం చూస్తే రెండు రకములైన పరిచర్య చేసే వాళ్ళని చూస్తాం. ఒకటి ఏలీ పరిచర్య, రెండవది సమూయేలు పరిచర్య. ఏలీ తన మంద దృష్టి గలవాడు కాబట్టి దేవుని మందిరానికి దూరంగా పడుకున్నాడు, మందసానికి దీపస్తంభానికి దూరంగా పడుకున్నాడు. కానీ సమూయేలు ఎదుట దేవునికి పరిచర్య చేయుచుండెను అని చెప్పబడుతుంది. ఇప్పుడు సమూయేలు దేవుని మందిరంలో ఉండి పడుకున్నాడు, అంటే మందసానికి దగ్గరగా, దీపస్తంభానికి దగ్గరగా పడుకున్నాడు. అంటే ఒక ఆయనేమో దేవునికి దగ్గరగా బతుకుతున్నాడు, ఇంకొక ఆయన ఏమో దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. పరిచర్య చేసే ఏ సేవకుడైనా, నేనైనా, మేము ఎవరమైనా కానీ ఏ పరిచర్య దేవుడు దీవిస్తాడు అంటే గనక, ఏ పరిచర్యలో దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అంటే, ఏ పరిచర్య చేసే సేవకుడిని దేవుడు బలపరుస్తాడు అంటే గనక, ఏ సేవకుడైతే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడో, ఏ సేవకుడైతే దేవునితో అన్యోన్య సంబంధము కలిగి ఉంటాడో, దేవునితో సహవాసం కలిగి ఉంటాడో, దేవునితో ప్రతిరోజు మాట్లాడతాడో, లేదా దేవుడే ఈ సేవకుడితో మాట్లాడతాడో, ఆ సేవకుని పరిచర్య చాలా బహుబలముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలీ దేవునికి దూరం అయిపోయాడండి. మంద దృష్టి గలవాడు కాబట్టి దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో దేవుడు ఏలీతో మాట్లాడడం మానేశాడు. అప్పటికే ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆ తరువాత ఇప్పుడు ఏలీతో దేవుడు మాట్లాడడం మానేశాడు.
మొట్టమొదటిసారి దేవుడు సమూయేలుతో చాలా సంవత్సరాల తర్వాత సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి సమూయేలుకి అర్థం కాల. ఏలి పిలుస్తున్నాడని ఏలి దగ్గర పరిగెట్టుకెళ్ళాడు. నా ఏలినవాడా, నన్ను పిలిచావా అన్నాడు. పిలిచిన వెంటనే ఏలి ఏమన్నాడు? నేను నిన్ను పిలవలేదు అన్నాడు. అంటే ఏలికి అర్థం కావాలి, నేను పిలవలేదంటే ఈ సమూయేలుని ఎవరు పిలుచుంటారు? దేవుడు పిలుచుంటాడన్న సంగతి ఏలికి వెంటనే అర్థం కావాలి. వెంటనే అర్థము కాలేదంటే గనక ఏలి దేవుడితో మాట్లాడే సంబంధం తెగిపోయింది. దేవుడితో మాట్లాడే సంబంధం తెగిపోయింది కాబట్టి మొట్టమొదటి టైంలోనే గుర్తించలేకపోయాడు. గుర్తించలేకపోతే రెండోసారి వచ్చాడు, నేను పిలవలేదు నాయన అన్నాడు. మూడోసారి వచ్చిన తర్వాత అంటాడు, ఈసారి నిన్నెవరైనా పిలిస్తే గనక నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పయ్యా అన్నాడు. అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆ రాత్రి మరలా దేవుడు సమూయేలును పిలవగా సమూయేలు అన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పగా ఏలి విషయంలో, ఏలి కుమారుల విషయంలో, ఇశ్రాయేలీల విషయంలో జరగబోవు సంగతులన్నీ ఆ రాత్రి దేవుడు సమూయేలుకు వినిపించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సంబంధం కలిగిన ఏ సేవకుడికైనా జరగబోయే సంగతులను దేవుడు తెలియజేస్తాడు. నువ్వు అనుకోవచ్చుగాక, నీ కళ్ళకి ఆ సేవకుడు చాలా అమాయకంగా కనిపించవచ్చుగాక, నీ కళ్ళకంత జ్ఞానము లేనివాడిగా కనిపించవచ్చుగాక, నీ కళ్ళకంత అందంగా కనిపించకపోవచ్చుగాక, నీ జ్ఞానానికి లేదా నీ కళ్ళకు అతను అంత అనుకున్న రీతిలో రేంజ్లో నీకు కనపడకపోవచ్చుగాక. కానీ ఆ సేవకుడు దివారాత్రంలో ప్రార్థించే దైవజనుడైతే, వాక్యము ధ్యానించే దైవజనుడైతే, దేవునితో మాట్లాడే దైవజనుడైతే, సంగమా అలాంటి దైవజనుడు నీకు దొరకడం నీ అదృష్టం, నీ అదృష్టం, నీ అదృష్టం. అలాంటి సేవకుడు దొరకడం నీ దీవెనకరం. అలాంటి సేవకుడు జరగబోయే సంగతులను నీతో పంచుకుంటాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రంతా చెప్పిన తర్వాత అప్పుడు వరకు సమూయేలు మొదట లేచేవాడు, ఆ రోజు మాత్రం ఏలి లేచాడు మొదట. ఏలి సమూయేలును పిలిచి అంటాడు, నాయనా రాత్రి దేవుడు నీతో మాట్లాడా? మాట్లాడాడయ్యా. ఇదిగో ఒక్కటి కూడా దాచుకోకుండా యథార్థంగా ఉన్నట్టుగా చెప్పుకోమని ఒంగోబెట్టి ప్రమాణం చేయించాడు ఏలి. ఆ రాత్రి చెప్పాడు, ఇశ్రాయేలు చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు అయ్యా, నీ ఇంటిలో ఒక్కడు వృద్ధాప్యంలోకి వెళ్లకుండా అందరూ చనిపోతారు. నీ ఇద్దరు కుమారులు దేవుడి దృష్టికి అసహ్యం కలిగించారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చనిపోతారు, నువ్వు కూడా చనిపోతావు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ఈ పాపములో పట్టబడ్డారని ఆ రాత్రి చెప్పిన సంగతులన్నీ సమూయేలు ఏలీకి తెలియజేశాడు. ఏలి ఒక మాట అంటాడు, మాట సెలవిచ్చిన వాడు దేవుడు, ఆయన మాట ప్రకారంగానే జరుగునుగాక అంటాడు. నాలుగవది రెండు రకాలైన విశ్వాసాలు, రెండు రకములైన విశ్వాసాలు బిడ్డలారా. ఇక్కడ జాతకానికి ఇచ్చండి. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజున 4,000 మంది చనిపోయారు. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. అయ్యో, మనం యుద్ధానికి వెళ్తే మనం అపజయం పొందుకున్నాం, జయం రాలేదు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతలేదు, ఊరీము తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడతలేదు, యాజకుడి ద్వారా దేవుడు మాట్లాడతలేదు. మన దేవుని మందసాన్ని మనం బట్టుకెళ్తే శత్రువుల మీద మనకు దేవుడు జయమిస్తాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మందసాన్ని యుద్ధ భూమిలోకి మోసుకెళ్ళారు. జాగ్రత్తగా వినండి. వీళ్ళ ధైర్యం ఏంటనుకున్నారు? మందసం వీళ్ళ మధ్యలో ఉంటే దేవుడే వారి మధ్యలో ఉన్నట్టు, అంటే దేవుడే మా పక్షంగా యుద్ధము చేస్తున్నట్టు అని అనుకుని వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? మందసాన్ని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లారు. వీళ్ళ మందసాన్ని తీసుకువెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద కేకలు వేశారు. ఈ కేకలు ఫిలిష్తీయులో ఉన్న సైన్యానికి వినబడింది, ఫిలిష్తీయుల సైన్యానికి వినబడింది. ఏంట్రా వాళ్ళు అంత కేకలేస్తున్నారు, అంత కేకలేస్తున్నారేంటి అని అడిగితే ఫిలిష్తీయులు ఒకడు అన్నాడట, వారు దేవుని యొక్క మందసము దండులోనికి వచ్చింది, వాళ్ళ దేవుని యొక్క మందసము దండులోనికి వచ్చింది.
అప్పుడు ఫిలిష్తీయులందరూ గడగడగడ వణుకుపోయి, అయ్యో ఇది చాలా భయంకరం, వాళ్ళ దేవుడే మనతో యుద్ధం చేయడానికి మన మధ్యలోనికి వచ్చాడు, ఆయన ఎదుర్కోవడం చాలా కష్టం, ఇదిగో మనం ఇంకా ఎక్కువగా శ్రమ పడాలి, ఎక్కువగా క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఎక్కువగా ఐక్యత కలిగి పోరాడాలని చెప్పి వాళ్ళందరూ ఐక్యత కలిగి ఫిలిష్తీయులు మళ్ళీ ఇశ్రాయేలు మీద పోరాడగా, ముందేమో 4,000 మంది చంపారు, ఇప్పుడేమో దండులోనికి మందసము వచ్చినా కానీ 30,000 మంది చనిపోయారు ఇశ్రాయేలీలు. బాధాకర విషయం, మందసం వచ్చినా కానీ 30,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవడం ఏంటండి? అసలు మందసం వచ్చిందని తెలిస్తేనే ఫిలిష్తీయులు గడగడలాడిపోయారు కదా. మరి మందసము ఉండగా ఫిలిష్తీయులు ఏ విధంగా ఇశ్రాయేలు మీద జయం పొందారు? ఏ విధంగా 30,000 మందిని నాశనం చేయగలిగారు? బాధాకరం కదా. ఇప్పుడు మందసంలో శక్తి లేదంటే చెప్తాను. మందసం కోసం, మందసం యోర్దాను నది ఒడ్డుకు వచ్చినప్పుడు యాజకులు మందసాన్ని భుజం మీద పెట్టుకుని, ఆ యాజకుల కాళ్ళు ఆ యోర్దాను నది పారుతున్న నీళ్లు ఒడ్డున పెట్టగా ఏకరాశిగా నీళ్లు నిలిచిపోవడానికి గల కారణం మందసం. రెండవదిగా, ఎరుకో చుట్టూ 7 మార్లు తిరిగారు. 6 రోజులు 6 మార్లు తిరిగారు. 7వ రోజున 7 మార్లు తిరిగినప్పుడు మోసింది మందసం. మందసం ఎరుకో గోడల్ని కోట గోడల్లాగా పేక ముక్కల్లాగా ఏం చేసింది? కూల్చేసింది. ఇదే మందసం ఫిలిష్తీయులు తీసుకెళ్ళి వారి యొక్క దాగోను గుడిలో పెడితే దాగోను దేవత 2 ముక్కలు అయిపోయి కిందడిపోయింది. ఇదే మందసం ఫిలిష్తీయుల దేశంలో ఉంటే 5 యొక్క పట్టణాల్లో ఎక్రోను తర్వాత గాజా ఇలాంటి 5 పట్టణాల్లో గడ్డల రోగంతో బాధపడ్డవారు వాళ్ళు. మందసంలో శక్తి లేదా? శక్తి ఉంది, కానీ ఎవరికి పనిచేయలేదంటే ఇశ్రాయేలీలు పనిచేయాల. దేవునిలో శక్తి లేదా? ఉంది. ప్రార్థనలో శక్తి లేదా? ఉంది. వాక్యములో శక్తి లేదా? ఉంది. నీ యొక్క ప్రార్థనలో శక్తి లేదా? ఉంది. సేవకుడు మాటల్లో శక్తి లేదా? ఉంది. వాక్యము చెబితే శక్తి రిలీజ్ అవుతుంది. కానీ మోసే మనమే సరిగ్గా లేము. నా జీవితాలే దేవుడికి యోగ్యముగా లేవండి. అయోగ్యమైన జీవితాలు కలిగిన మన జీవితాలు మందసం మోసినంత మాత్రాన శక్తి రాదు. బైబిల్ మోసినంత మాత్రాన శక్తి రాదు. నూనె రాసినంత మాత్రాన శక్తి రాదు. బైబిల్ నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రాన శక్తి రాదు. బైబిల్ గుండె మీద పెట్టుకున్నంత మాత్రాన దెయ్యాలు బారిపోవు. నెత్తి మీద కాదు, నెత్తి లోపల ఉండాలా. గుండె మీద కాదు, గుండె లోపల ఉండాలా. భక్తి విశ్వాసం అనేది పైకి కాదు, నీ లోపల నరనరాన్న ఉండాలా. అప్పుడే మందసం పనిచేస్తుంది. దేవుని బిడలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ నమ్ముకున్నారయ్యా. నేను మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యము చెప్పినంత మాత్రాన, లేకపోతే ప్రార్థన చేసినంత మాత్రాన మందసము పని చేయదు. మరి మందసములో శక్తి లేదా? ఉంది. నీకు పని చేయాలంటే నేను యోగ్యులంగా ఉండాలా. యోగ్యత సంపాదించు. ఎన్ని వేల మంది నీకు వ్యతిరేకంగా వచ్చినా నువ్వు యోగ్యుడు అయితే మందసము నీ పక్షంగా పనిచేస్తుంది. నిన్ను నిలబెడతాది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది, సైన్యం మీద విజయం ఇస్తుంది, శత్రువు మీద విజయం ఇస్తుంది, సాతాను మీద విజయం ఇస్తుంది, నీ ఇంటి వారి నీ వ్యతిరేకంగా ఉన్నవారి మీద విజయం ఇస్తుంది. యోగ్యురాలువు నీవు, యోగ్యుడువు నీవైతే నీ పక్షంగా మందసం పనిచేస్తుంది. 2 చేతుల పైకి ఒకసారి యేసై గట్టిగా స్తోత్రం చెప్పండి. యోగ్యంగా నువ్వు ఉంటే మందసం నీకు పనిచేస్తుంది. ఊరకనే బైబిల్ మోసుకొచ్చినంత మాత్రాన్ని నీకు మేలు జరగదు. బైబిల్ చదివితే మేలు జరుగుద్ది. ఊరకనే కళ్ళు మూసుకున్నామన్నారు కదా అని కళ్ళు మూసుకుంటే పని జరగదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తేనే దేవుడి కార్యం జరిగిస్తాడా. యోగ్యురాలుగా ఉండాలి. 5వది 2 రకాలైన రాజులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాలైన రాజులు? మొదటి రాజు సౌలు. దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడండి. గాడిదలు కాసుకున్న వాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యము థియోక్రటిక్,
మోనోథిస్టిక్ రిలీజియన్ అంటారు, అంటే ఏకదేవుని ఆరాధన చేసేది. వేరాజ్ ఇజ్రాయెల్ ఇస్ లెడ్ బై ద గాడ్ ఆఫ్ యెహోవా. యెహోవా దేవుని చేత నడిపించబడుతున్న, రూల్డ్ బై హిమ్, ఆయన చేత పరిపాలించబడుతున్న జనాంగం. ఒక రోజున వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని పరిపాలించొద్దు, అన్యుల్లాగా మాకు ఒక రాజు కావాలన్నారు. వీళ్ళు రాజు కావాలన్నారని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పమంటారా? బెన్యామీను గోత్రంలో ఒకడిని తీసుకొచ్చాడు. అతని పేరు సౌలు. అతను గాడిదలు కాసుకునేవాడు. ఆ గాడిదలు పోగొట్టింది దేవుడే. ఆ గాడిదలు తప్పిపోయేటట్టు చేసింది దేవుడే. ఆ గాడిదలు ఎదుక్కుంటూ తిరిగింది సౌలు. ఆ సౌలు అంటాడు, సౌలు చాలా మంచోడండి, అందగాడండి, అందరికంటే భుజములు ఎత్తు కలిగిన వాడు, సౌందర్యము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, పెద్దలంటే గౌరవభావం కలిగిన వాడు. అతను అంటాడు, ఇక్కడ సేవకుడు ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఏం డబ్బులు లేదే, ఆ దీర్ఘదర్శి వెళ్ళడానికి మనం ఎంతో కొంత కానుక ఇవ్వాలి కదంటే, అప్పుడు పనోడు అన్నాడు, నా దగ్గర ఉంగరం ఉందో ఉంగరం ఇద్దాం అన్నాడు. ఈ లోపల దేవుడు సమూయేలుతో మాట్లాడు, సమూయేలా గాడిదలు తప్పిపోయానని బెన్యామీను గోత్రం నుంచి ఒకడు వస్తాడు, వీళ్ళకి రాజుగా ఉండడానికి నేనే అతన్ని దగ్గర పంపిస్తున్నాను, వాడు వచ్చిన తర్వాత వాడిని పట్టుకుని నువ్వు అభిషేకించు, వాడే మనకు రాజు అని చెప్పాడు. సౌలేమో గాడిదలు పోయాను కంగారు పడిపోతున్నాడు. సమూయేలుకి ఎవరు దొరికారు? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి ఒకడు దొరికాడు. అయ్యా నా గాడిదలు అయిపోయినాయి అయ్యా అన్నాడు. రానాయన అన్నాడు. చూడగానే సమూయేలు అనుకున్నాడు, నీ గాడిదలు పోయినాయి అనుకుంటా వస్తున్నావు కదా, నీ గాడిదలు దొరికాయిలే, నువ్వే కంగారు పడుకో, పలానా చోటకు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను వస్తానని చెప్పాడు. కొండ మీదకి వెళ్ళి నేను వస్తానని చెప్పాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక నూతనమైన మనసును దేవుడు సౌలుకు అనుగ్రహించాడు. ఈ గాడిదలు కాసే మనసును తొలగించి రాజుగా ఉండే మనసును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 రాజుల యొక్క వృత్తాంతము 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనకు ఉంటుంది. అందులో 5 రకాలైన యుద్ధాలు జరిగాయి. దేవుడు మొట్టమొదటిగా సౌలును ఆయన ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మొట్టమొదటి యుద్ధము సౌలు ఒక్కడే చేశాడు, అందులో విజయం సాధించాడు. అది యాబేష్గిలాదు వారి మధ్య. అమ్మోనీయులు వచ్చి యాబేష్గిలాదు వారి మధ్య యుద్ధం చేస్తే అమ్మోనీయుల చెర నుండి విడిపించడానికి సౌలే వెళ్ళి యాబేష్గిలాదు వారిని రక్షిస్తాడు. అది మొట్టమొదటిగా ఆయన చేసిన యుద్ధం. రెండవ యుద్ధం ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధం, అఫెకలో ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధం. అఫెకలో ఉండగా ఫిలిస్తీన్ల మీద యుద్ధము జయించడానికి సౌలు కాదు కానీ యోనాతాను సహాయము చేయటం వల్ల సౌలు అక్కడ విజయం సాధించాడు. మూడవ యుద్ధం అమాలేకీలతో చేసిన యుద్ధం. అమాలేకీలు అందరం చంపమంటే రాజుని కొన్ని శ్రేష్టమైనవన్నిటిని తీసుకొచ్చాడు. ఆ యుద్ధం ఎవరి వల్ల గెలిచాడంటే సమూయేలు చంపడం వల్ల యుద్ధంలో విజయం సాధించాడు. నాలుగవ యుద్ధం ఎక్కడంటే ఫిలిస్తీయులకును అలాగే ఇశ్రాయేలు సైన్యానికి 40 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం. అక్కడే గొలియాతు ఉంటాడు కదా. ఆ విజయం ఎవరి వల్ల వచ్చిందంటే దావీదు వెళ్ళడం వల్ల విజయం వచ్చింది. 5వ యుద్ధం, ఆఖరి యుద్ధం గిల్బోవా పర్వతం మీద. ఇంకెవడు సహాయం చేయలేదు, అక్కడ చనిపోయాడు. వాళ్ళ చనిపోవడమే కాదు, 3 కొడుకులు కూడా చనిపోయారు. గాడిదలు కాసుకున్న వాడు రాజుగా తెస్తే, రాజుగా తీసుకొచ్చిన తర్వాత సౌలు చేసిన పని ఏంటో చెప్పమంటారా? దేవుడికి అవిధేయుడిగా బతికాడు, దేవుని మాటకు లోబడలా, దేవుడు చెప్పిన పని చేయలా. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుడికే సలహాలు ఇవ్వడానికి ప్రారంభించాడు ఈ సౌలు. అయ్యా నీకు బాగుంటాయని, బలంగా ఉన్నాయి, బలిసిన ఎడ్లు తీసుకొచ్చానయ్యా, నీ చక్కగా తింటావని, నువ్వు ఆగ్రానిస్తావని, ఇదిగో నీకు కొవ్వుని అన్నీ తీసుకొచ్చానయ్యా, తినయ్యా అని చెప్పి వద్దన్నా నిషేధించిన వాటిని తీసుకొచ్చి దేవుడికి సలహా ఇస్తున్నాడు సౌలు. అప్పుడు సమూయేలు అంటాడు, ఒకడు పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అన్నాడు. సౌలు చనిపోయాడు, 3 పిల్లలు చనిపోయారు. తర్వాత రాజు అయ్యాడు దావీదు. రాజు తప్పు చేశాడు, రాజు కూడా దావీదు కూడా పొరపాటు చేశాడు. మరి సౌలును కనికరించని దేవుడు దావీదుని ఎందుకు కనికరించాడో చెప్పమంటారా? సౌలును వద్దన్న దేవుడు దావీదు పట్ల ఎందుకు ప్రేమ చూపించాడో చెప్పమంటారా? తప్పు చేసిన తర్వాత తన తప్పును పక్కోళ్ళ మీదకి నెట్టాడు సౌలు. తప్పు చేసిన తర్వాత దావీదు నేనే తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేయడం సహజం బిడ్డలారా.
కానీ ఒక మంచి మాట చెప్తాను, తప్పు చేసిన తర్వాత నేనే తప్పు చేశానని కనుక మనం ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపపడగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే, పక్కోళ్ళ మీద వాళ్ళ వల్ల నేను చేశాను, వీళ్ళ వల్ల నేను చేశాను, పలానా వాళ్ళు ఎలాగో చేయటం వల్ల నేను తప్పు చేశానని పక్క వాళ్ళ మీద నెట్టకుండా ఈ తప్పు నేనే చేశానని దావీదు వల్ల గనక మనం ఒప్పుకోగలిగితే గనక సౌలు పొందలేని కృప దావీదు పొందుకున్నట్లుగా ఎవ్వరికి రాని కృప దేవుడు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు, బలపరుస్తాడు, లేవనెత్తుతాడు, నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను స్థిరపరుస్తాడు, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు, నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు, నీ చేతి పనులను నా దేవుడు దీవిస్తాడు. ఒప్పుకుంటే క్షమించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి. సాతానుగాడికి మనకి తేడాడు చెప్పమంటారా? ఇప్పటికీ కూడా యేసయ్య ఎదురు చూస్తున్నాడు సాతానుగాడి కోసం. వచ్చాను, తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని అడుగుతాడని. ఆడు రాడట. ఆడు ఎప్పుడు చూసినా ఏం చేయడానికి చూస్తాడట? వాడు తిరుగుబాటు చేయడానికే చూస్తాడట. మనం సాతాను బిడ్డలమా, యేసయ్య బిడ్డలమా? యేసయ్య బిడ్డలంటే చేసిన తప్పు కోసం ఏం చేస్తారు? క్షమించమాట. నువ్వు సాతాను బిడ్డవైతే నువ్వేమని చేస్తావు? నేను చేయడం ఏంటి తప్పు, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను. మనం చేసిన ప్రతి తప్పు ఎవరి మీద దోషేస్తాం? మనం చేసిన ప్రతి పొరపాటు పక్కోళ్ళ మీద దోషేసిన వాడేమో సాతాను బిడ్డ. చెయ్యకపోయినా నేను తప్పు చేశానని ప్రభు సన్నిధిలో ఒప్పుకునేవాడే యేసయ్య బిడ్డ. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసయ్య. ఆమేన్. నువ్వు దీవించబడాలి అంటే, ఆశ్రయించబడాలంటే చేసిన తప్పును ప్రభు సన్నిధిలో క్షమించమనమని ఏం చేయాలి? అది అడగలేదు సౌలు, అడిగిన వాడు దావీదు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. నీవు నేను దేవునికి హృదయానుసారులుగా మారిపోదాముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.